హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు నేను పొలం వచ్చాను. మొన్న ఒక వారం రోజులు ఇప్పుడు అటు ఇటు తిరిగాం. ప్రస్తుతానికి పొలంలో నీళ్ళు వేస్తూ ఉన్నాము. నేనైతే ఒకటి గమనించాను. చిన్న వయసులో కష్టపడి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు మరి యవన ప్రాయాన్ని అర్థం చేసుకోకుండా మంచిగా కష్టపడాలని, చదువు సంధ్యలో ఎదిగి సమాజంలో ప్రత్యేకంగా మీరు గౌరవంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. చూశారు కదా, ప్రస్తుతానికి పొలం అయితే మంచిగానే ఉంది. అయితే ఈ మన దేశంలో ఫిక్స్డ్ రేట్లు లేని కారణంగా రైతులు చాలా సఫర్ అవుతున్నారు. ఎప్పుడు ఏ రేటు ఉంటుందో, ఎప్పుడు పడిపోద్దో, ఎప్పుడు వస్తుందో, మరి ఏసీలు పెట్టుకోవాలన్నా, మరి ప్రస్తుతానికి ఇమీడియట్గా అమ్ముకోవాలన్నా కోసిన కాయ అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. దీనికి ఇప్పుడు బియ్యం ఉన్నాయి, మినిమం 45-50 రూపాయలు అమ్ముతున్నారు. వడ్లు బస్తా తగ్గిన పెంచిన ప్రస్తుతానికి ఈ విధంగా కొనసాగుతుంది. మరి అపరాలు ఇట్లాంటి రేట్లు వచ్చేసరికి, మిర్చి, కందులు, మినులు ఇట్లాంటివి వచ్చేసరికి ఎప్పుడు ఏ రేటు ఉంటుందో, ఎప్పుడు ఏ రేటు పోద్దో తెలియనటువంటి అమాయకత్వంలో, సందిగ్ధంలో మరి ప్రజలు ఉన్నారు. అలాగనే దేశానికి వెన్నెముకైనటువంటి కార్మికుడికి మంచి మంచి పథకాలు మన ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. తరతరాలుగా మరి ప్రతి రంగంలో మరి కార్మికుడు లేకుండా లేదు కాబట్టి, వీళ్ళు లేకపోతే ఫ్యాక్టరీ లేదు, పొలాలు లేవు, పంటలు లేవు కాబట్టి మరి ఉన్నటువంటి పథకాలన్నీ రైతులకి సబ్సిడీ రూపంలో మరి ఇన్స్ట్రుమెంట్లు, ప్రస్తుతానికి ట్రాక్టర్లు కానీ, గొర్రెలు కానీ, పవర్ స్పేర్లు కానీ, మరి పంట బీమా, పంట రుణమాఫీలని, నష్టపరిహారాలు అనేటువంటి మొత్తం రైతులకు వస్తున్నాయి. కానీ వీటన్నింటికీ పొలాలు బండాలంటే, ఫ్యాక్టరీలు నడవాలంటే మరి ఈ విధంగా కార్మికుడికి ప్రత్యేకమైనటువంటి పథకాలు లేకుండా మరి ఒంటికన్ను రూపంలో మరి ఒంటెత్తిపోకడున్నట్టుగా వివక్ష కొనసాగుతుంది. కాబట్టి దయచేసి మరి మాలాంటి కార్మికులను గమనించి, కార్మికులకు కూడా మరి ఇన్సూరెన్స్ అని, వీళ్ళకు కూడా మరి పరికరాలు, వీళ్ళకు కూడా మరి లోన్లు, ఈ విధంగా మరి విపత్తులు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి పథకాలు కానీ, భీమాలు కానీ రైతు కూలీలకి, కార్మికులకు కూడా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే వివక్ష, పొలం పండాలంటే రైతుతో పాటు రైతు కూలీ కూడా కార్మికులు ఉండాలి. కాబట్టి వారిని కూడా మరి వీరికి ఎంతైతే వస్తుందో వారికి కూడా మరి ఆ విధంగా మరి సహాయం అందిస్తే వాళ్ళు కూడా మరి ఆర్థిక పరంగా, సామాజికంగా, గౌరవంగా, మర్యాదగా బ్రతుకుతారు. కాబట్టి మరి పొలం పండాలంటే దానికి కారకులైనటువంటి రైతు కూలీలని మరి అశ్రద్ధ చేస్తూ ఉంది ప్రభుత్వాలు. వారన్నింటికి కూడా మరి పవన్ కళ్యాణ్ లాంటి యవనస్తులు మరి ఉన్నారు కాబట్టి, లోకేష్ గారు లాంటి యవనస్తులు ఉన్నారు కాబట్టి, మీ బిడ్డల్లాగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రస్తుతానికైతే నెంబర్ 1గా ఉంది. కొత్త కంపెనీలు ప్రపంచీకరణ వైపు వెళుతూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్కి మంచిగా ఉపాధి రంగాల్లో ముందడుగు వేస్తున్నారు. అలాగనే రైతు కూలీలకి, కార్మికులకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు, ప్రత్యేకమైనటువంటి ఉపాధి మార్గాలు మరి తీసుకురావాలని నేను మనసారా మీకు వేడుకుంటున్నాను. అలాగనే ఎస్సీ, బీసీ, మైనారిటీస్కి వీళ్ళందరికీ 10వ తరగతి చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరిగా ఉద్యోగాలు కనుక ఈ 4-5 సంవత్సరాలు కనుక ఇచ్చేమాట కనుకైతే అసలు మీరు ఫ్రీ సబ్సిడీలు కానీ, ఫ్రీ కానీ, రైసు కానీ అసలు ఎలాంటి పథకాలు అవసరమే లేదు. ఒక ఇంటికి ఒక పిల్లగాడు కనుక ఉద్యోగస్తులైతే ఆ తల్లిదండ్రులని మరి తోడబెట్టిన వాళ్ళందరినీ మరి వాళ్ళు పరిపాలించుకుంటారు. కాబట్టి ఆర్థిక పరంగా వాళ్ళు కూడా ఎదుగుతారు. కాబట్టి ఈ ప్రతి చదువుకున్న పిల్లగాడికి, చదువుకున్న 10th క్లాస్ మినిమం చదువుకున్న వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మరి ఇలాంటి అట్టడుగునున్నటువంటి రంగాల్లో వారికి కనుక ఈ 4-5 సంవత్సరాలు కనుక మీరు ఉద్యోగాలు ఇచ్చేమట్టయితే మీరు ఫ్రీ ఇచ్చే పని లేదు, సబ్సిడీ ఇచ్చే పని లేదు, లోన్లు ఇచ్చే పని లేదు, ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు ఏమీ అవసరం లేదు. ప్రతి ఇంటికి చదువుకున్న పిల్లగాడికి, 10th క్లాస్ చదువుకున్న ప్రతి పిల్లగాడికి మీరు ఉద్యోగం ఇచ్చేమాట కనుకైతే ఇవన్నీ ఎత్తిపడేయచ్చు. వీళ్ళు పని చేస్తారు, డబ్బు సంపాదించుకుంటారు ఉద్యోగాల రూపంలో. అలాగనే మరి మీకు కూడా ఈ ఫ్రీ పథకాలు అనేటువంటి బియ్యం కూడా అవసరం లేదు. మరి ఇవన్నీ ఉచిత పథకాలు చాలా ఉన్నాయి. మరి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ఏమీ అవసరం లేదు. చదువుకున్న ప్రతి పిల్లవాడికి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కనుక ఉద్యోగాలు ఇచ్చేమాట అయితే ఈ ఖర్చు అంతా రాష్ట్ర బడ్జెట్లోనే మిగిలిపోతుంది. కాబట్టి మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి చక్కగా ఉంది పరిపాలన. అలాగనే కొనసాగించాలని, రైతు కూలీలకి, కార్మికులకు మీరు మంచి పథకాలు ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఉంటా మరి. ధన్యవాదాలు.